నమస్కారం. మళ్ళీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళపైన తన కక్షాదింపు చర్యను మళ్ళీ ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాళ్ళకి గడిచిన 58 నెలలుగా సంక్షేమాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వాలంటరీ వ్యవస్థ ద్వారా పంపించడం జరిగింది. ఈవేళ ఎన్నికలు వచ్చాయనే ఉద్దేశపూర్వకంగా వాలంటరీ లేకుండా నిమ్మగడ్డ రమేష్తో కోర్టులో కేసు వేయించి వాలంటరీ వ్యవస్థను పక్కదోవ పట్టించే కార్యక్రమం చేశారు. అలాగే ఈవేళ సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ మరి అలాగే చేయూత పథకం తలగా అమౌంట్ రాకుండా ఈబీసీ నేస్తం ఆసరా ఇలాంటి పథకాలకి నేరుగా 10,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్కు జమ అవ్వాల్సిన అమౌంట్ని ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆపించడం జరిగింది. చంద్రబాబు ఇది నీకు ధర్మమా? నువ్వు ఆంధ్రప్రదేశ్ పేదవాళ్ళపై నువ్వు చేసే ఈ కక్ష సాధింపు చర్య ప్రతి పేదవాడు గమనించాడు. సంక్షేమ పథకం అందుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా తన ఓటు ద్వారా నీకు సమాధానం చెప్తారు. ఈవేళ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేకుండా అల్లుకులాలు సృష్టించి కేంద్రంతో చేతులు కలిపి బీజేపీతో చేతులు కలిపి నువ్వు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిపి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులందరినీ ట్రాన్స్ఫర్లు చేయటం, డీజీపీని ట్రాన్స్ఫర్ చేయటం, పోలీసు అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం, కలెక్టర్ని ఎన్నికల పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులు కలిగించడం ఇది చంద్రబాబు ద్వంద్వనీతికి, అతను పేదవాళ్ళపై పెట్టుకున్న కక్షాదింపు చర్యకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మోసగాడు చంద్రబాబు అనడానికి ఇంతకంటే ఏమిటి ఉదాహరణ కావాలి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా 14-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉండి లూటీ చేసి రాష్ట్రాన్ని దోసుకొని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమం వాళ్ళ ఇంటికి అందుతుంటే ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్సులు, రైతు భరోసా, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలు ఈవేళ 10,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు అందుతుందని ఈ టైంలో అందడానికి కష్టకాలంలో అందుతుందని చెప్తే దాన్ని అడ్డుపడటం ప్రజలు గమనించాలా? ఇదంతా ఆలోచించవలసిన సమయం. మళ్ళీ ఈరోజు ఎండనక వాననక సంక్షేమ పథకం తీసుకోవటానికి కానీ పెన్షన్ అందుకోవటానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ఇన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది అకాల మరణం చెందారు. ఈ ఉసురు నీకు తగులుతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.